నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, చాలామందికి ఎంత సంపాదించినా డబ్బుని చేతిలో నిలబడట్లేదు అనేసి అంటూ ఉంటారు. మరి ఈ డబ్బు చేతిలో నిలబడాలంటే ఏదైనా రెమెడీ ఉందా? ఆశీర్వచనం తల్లి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సంపాదించినటువంటి డబ్బు ఎలా నిలబెట్టుకోవాలి అనేటువంటిది ప్రశ్న. అయితే ఇది చాలామందిలో ఉండేటువంటి అనుమానమే. మేము ఎక్కువగా సంపాదిస్తున్నాం గురువు గారు, అయినా మా దగ్గర ఎక్కువగా డబ్బు నిలబడటం లేదు, అనవసరమైన వాటికి ఏవేవో అనూహ్యముగా ఉన్నట్టుండి ఖర్చులు కావటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎంత సంపాదించుకున్నా నిలబడటము లేదు ఇంట్లో అని ఇలాంటి ప్రశ్నలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా ముఖ్యం ఏమిటంటే ఎలా సంపాదించుకోవాలి, డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటిది కూడా ఈ రోజుల్లో అది కూడా ఉన్నది. అయితే ప్రతి మనిషికి కూడా భగవంతుడు ఏదో ఒక అవకాశం అనేటువంటిది ఇచ్చి ఉంటాడు. మనలో ఉన్నటువంటి ఇది ఏమిటి అని మనల్ని ఒక్కసారి చూసుకుంటే, నాకు ఏమొచ్చు, నాకు కష్టపడడం వచ్చా, లేకపోతే ఏ విద్యలో నేను ప్రావీణ్యత సాధించాను, ఏది లేకపోతే నేను ఎందులో వెళితే బాగుంటుంది అనేటువంటిది మీకు నమ్మకమైనటువంటి గురువుల దగ్గర, శ్రేయోభిలాషుల దగ్గర. ఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నది ఎక్కడ అంటే, ఫ్రెండ్స్ దగ్గర ఉపయోగాలు ఎన్నైతే ఉన్నాయో ఇబ్బందులు కూడా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒకరికొకరు ఫ్రెండ్స్ దగ్గర సహకారము కదా అనే అభిప్రాయంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఎప్పుడైతే జరుగుతున్నదో, ఆ ఫ్రెండ్స్ను ఏమీ అనలేని పరిస్థితుల్లో నేను ఇవ్వగలను అనే తీసుకుంటాడు స్నేహితుడు, ఇవ్వకూడదనేం తీసుకోడు తన అవసరానికి. కానీ ఇచ్చిన వ్యక్తి మళ్ళా తన అవసరానికి ఇచ్చిన వ్యక్తిని ఆదుకోవాలి అనేటువంటి విధానములో ఆ ఉద్దేశ్యంతోనే తీసుకున్న, ఇతనికి ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము చేత అతనికి సమయానికి ఇవ్వలేకపోవడము, తద్వారా వాళ్ళ మధ్య ఏమీ అనుకోలేని పరిస్థితులు ఏర్పడటము, అలా డబ్బు అనేటువంటిది అది ఎంత విలువైనదో, ఎంత ఉదయము లేస్తే ప్రతి మనిషికి ఎంత అవసరమో, అందుకనే ధనం మూలం మిదం జగత్ అంటున్నాం. జగత్తుకంతా కూడా అదే మూల కారణం. బయటికి పోతే డబ్బు, ఒక అంగడికి వెళితే డబ్బు, ప్రతి దానికి అదే అవసరం. అలాంటి సందర్భాలలో చాలా ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవం. అయితే దీన్ని ఎవరికి వాళ్ళు, సమయం జరుగుతుంది, ఈ సమయం ఇది లేకపోతే జరగదు అని ఎంతో విపత్కర పరిస్థితులలో తప్ప ఇంకొకరిని అడగకూడదు అనేటువంటి నియమము ఎవరికి వాళ్ళు గనక చేసుకుంటే ఆ రోజు ఎలా అయినా గడుస్తుంది మనం అనుకుంటాం. ఆ గడిపినటువంటి వాడే మహనీయుడు. ఇంకొకరిని అడిగి సమన్వయం చేసుకొని తెచ్చుకున్నవాడు ఎప్పుడు మహనీయుడు కాదు. మళ్ళీ అది అప్పుకు రుణం అనేటువంటిది, రుణగ్రస్తుడు అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల కొంచెము జాగ్రత్తలుగా చేసుకొని గనక ధైర్యముగా ముందుకు నిలదొక్కుని ముందుకు వెళితే మేలే జరుగుతుంది గాక. అంతేకాకుండా ఇప్పుడు నిలబడటం అనేటువంటిది చాలా అవసరము. నిలబడటం అవసరము అనంటే మనము రాగానే డబ్బు ఏం చేస్తాము అంటే, మామూలుగా పడుకునేటువంటి బెడ్ల మీద కూర్చొని వెంచడము కానీ, సహజముగా బహిర్గతముగా అందరికీ తెలిసేట్టుగా మనము కూర్చొని ఇట్లా బ్యాంకుల్లో ఎంచుతూ ఉంటారు. మరి బ్యాంకుల్లో ఎంచేది వేరు, బ్యాంకుల్లో అందరికీ ఇవ్వటము కోసం వాళ్ళు ఎంచుతుంటారు. మన సొంత డబ్బు చేతికి ఎప్పుడైతే వస్తుందో, డబ్బుకు ఎప్పుడూ కూడా మహాలక్ష్మీదేవికి గుబ్బనం అనేది చాలా అవసరం. జేబులో ఎందుకు పెట్టుకుంటున్నాము
అంటే తెలిసేట్టుగానే మెళ్ళో కట్టలు తగిలేసుకొని పోవచ్చు కదా. అవును. మనం ఇలా తగిలించుకునేసి ఒక 10 కట్టలు తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఒక కవర్లో కానీ, ఒక గుడ్డలో బ్యాగులో కానీ, లేదంటే ఒక పేపర్లో చుట్టుకొని కానీ తీసుకొని మనం వెళతాం ఇంటికి రాగానే, తీసుకోగానే బ్యాంకుల్లో. అలా ఎందుకు చేస్తున్నట్టు అంటే ఇంట్లో కూడా మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని డబ్బులు ఎంచడము కానీ చేయటము కానీ, బెడ్ మీద పడుకునేటువంటి బెడ్ మీద మనము డబ్బులు ఎంచటము కానీ, లేదా కాయిన్స్ దాని మీద పెట్టడం అని కానీ, ఇలాంటివి ఎప్పుడూ చేయరాదు. మహాలక్ష్మీదేవిని కింద పడేయటము కానీ, ఒకవేళ పొరపాటు పడితే కళ్ళకు అద్దుకోకుండా తీసి లోపల పెట్టుకోవటము కానీ, ఇలాంటివి ఎప్పుడూ కూడా చేయరాదు. డబ్బు మన దగ్గర నిలువ నిరంతరము ఉండాలి అని మనము అనుకున్నప్పుడు చాలా గుంభనముగా ఎంత మనవాళ్లే అయినా కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ఎంత ఇస్తున్నానో ఎంచి బయటికి వచ్చి ఇదిగో తీసుకో అని చెప్పి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా, మన ఇంట్లో వాళ్ళే ఉండినా కూడా. అలా ఎప్పుడైతే మహాలక్ష్మీదేవిని గనక మనము జాగ్రత్తగా లోపల తలుపు వేసి ఎంచుకుంటున్నామంటే, డబ్బుకి ఏమన్నా కళ్ళుంటాయా గురువుగారు, ఎలా కనుక్కుంటుంది అమ్మవారు? తలుపు వేసుకొని ఎంచుతున్నామా లేదా అనేటువంటి భావన తెలియదు కదా, నోట్లకేం తెలుస్తుంది అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే మనము చాలా తెలివైన వాళ్ళము కదా, ఇట్లాంటి ప్రశ్నలే వస్తాయి మనకు. మనుషులకు మహాలక్ష్మీదేవి కంటే కూడా మనం మనుషులము చాలా తెలివైన వాళ్ళం. మనకు చాలా తెలివితేటలు మనకు, ఎందుకంటే మనమే కదా సంపాదించింది. అందుకని నేను చాలా తెలివైన వాడిని, నేను తెలివిగా సంపాదించినాను కాబట్టి ఇది నాకే అంతా తెలుసని అనుకుంటాం. కానీ ఇక్కడ అది కాదు ప్రశ్న. మన మనస్సుకే తెలుసు నేను గుంభనంగా ఎంచుతున్నానా బహిర్గతంగా ఎంచుతున్నానా అనేటువంటిది. అలా తెలిసినప్పుడు మనము లోపల ఎంత జాగ్రత్తగా జాగరూకతగా ఎంచుకొని మనము బయటికి అనేటువంటిది ఇవ్వవలసినటువంటి వాళ్లకు ఇస్తామో, అప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ విలువ గౌరవము చేత మన దగ్గర డబ్బు నిలబడటం అనేది జరుగుతుంది. మన దగ్గర 10 రూపాయలే ఉండని పేదవాళ్ళమే కానీ మనమేమి షావుకారులమై సూట్ కేసులతో డబ్బు ఉంటే కదా లోపలించాలా. ఉన్న 10 రూపాయలు ఇదే ఉంది నా దగ్గర, ఏముంది దాపరికము అని అంటూ ఉంటాం. ఆ 10 రూపాయలే కానీ రూపాయి కానీ ఎప్పుడు కూడా రూపాయే కానీ, కానీ అనేటువంటి పదం కూడా, కానీ అనేటువంటిది కూడా డబ్బుకు సూచనప్రాయమే. అది ఏమిరా కానీ విలువ చెయ్యవు నువ్వు అని అంటూ ఉంటారు పెద్దలు. అంటే కానీ అంటే కూడా అది కాయిన్ ఎప్పుడూ కూడా. అందుకని ఇలా గుంభనంగా లోపల పెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరము. ఇంకా మనకు నిలబడాలి, మన దగ్గర నిరంతరము ఆ డబ్బు ఖర్చు కాకుండా ఉండాలి అని అన్నప్పుడు ఒక 5 కాయిన్స్ మన చేతిలో పట్టుకొని ఇలా పిరికిడి ఇలా పెట్టుకునేసి మహాలక్ష్మీదేవిని 11 సార్లు మనస్సులో తలుచుకొని ఆ కాయిన్స్ రోజు ఒక చోట అని పెడుతూ ఉండండి. ఒకే చోట అని పెట్టాలి. బీరువాల్లో పెట్టేటప్పుడు కూడా ఐరన్ తాకేటట్టుగా పెట్టకూడదు. ఒక గుడ్డ పరిచి కానీ లేదా ఒక పేపర్ వేసి కానీ దాని మీద డబ్బు పెట్టడం అనేటువంటిది పద్ధతి, అది శాస్త్రము. ఎందుకంటే ఇనుపదానికి తగలటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందువల్ల దాని మీద ఏదైనా పరిచి దాని మీద పెట్టుకోవడం మంచిది. ఎప్పుడైతే ఒకే స్థానంలో రోజు ఇలా అనుకొని పెడుతూ ఉన్నారో దానికి మీ డబ్బు యాడ్ అవుతూ వస్తుంది, ఉండటానికి మిగలటానికి ఏర్పడుతుంది. సమస్యలు కూడా ఎక్కువగా రావుగాక రావు. ఇది తెలుసుకొని అందరూ పాటిస్తారు అని తెలియజేస్తూ జయోస్తు. అలాగే గురువు గారు చాలా చక్కగా వివరించారు. డబ్బు మన చేతిలో నిలువ ఉండాలంటే ఏం చేయాలనేసి చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు.